గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీ సినిమా అనగానే నాకు మాత్రం విక్రమార్కుడే ఫస్ట్ గుర్తొచ్చిందండి. అంటే నేను చూసిన సినిమాలో అసలు ఎక్స్ప్రెషన్ నాకు బేసిక్ కూడా అదేనండి. నాకు ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది కూడా విక్రమార్కుడే. అంటే మనం చాలా సినిమాలు చేస్తాం, మనం బేసికల్గా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ మనకి ఇష్టమైన ప్లేస్లు, మనకి ఇష్టమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ అది. మంచి ఎండ అస్సలు వెనక కొడుతుంటే ఈ చెరుకు కర్రలు అనేది తల కొట్టాలి కదా. ఇప్పుడు ఇదేంటంటే నిజంగా చెరుకుతో కొట్టిన దెబ్బ తగలదు. ఇవి ఆర్ట్ డైరెక్టర్ చేసినవి. చెరుకు తాలూకు అన్నీ పైన వేసేసుకుని లోపల థర్మాకోల్ స్టిక్ పెడతారు. అంటే రెండు జాయింట్స్ ఉన్న దగ్గర కొడితే ఇక్కడ చీరిగిపోద్ది. ఇక రవితేజ గారు మ్యాక్సిమం ప్యాడ్ పెట్టి మెయింటైన్ చేశారు. ఇక్కడ కెమెరా పెడితే ఏం చేస్తారు సీను, ఇంకా తప్పదు ఈ రెండు షాట్లు నువ్వు భరించాల్సిందే అని పేల్ కొడితే. కన్నన్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చూసారు మీరు, చుత్తులు వేసుకుని, ఈజ్ అ డైరెక్టర్. సారాయ్ వీరాజ్ డైరెక్టర్, తమిళ్ పెద్ద రైటర్, ఆయన డైరెక్టర్. అలాంటి ఆయన వేషం చేశాడు అక్కడ. ఆ వేడికి ఈ దెబ్బలకి జ్వరం వచ్చింది ఆయనకి. జ్వరం వచ్చి కింద పడి ఆ బ్లడ్ వచ్చి బాధపడుతుంటే ఇక్కడ రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఆయన తెలుగు సమంగా రాదు. నాకు దా దెబ్బ తగులుతుంటే నువ్వు దా ఏడు నవ్వుతున్నావదా అని అంటుంటాడు. అలాగే మరి హీరోయిన్స్ తోటి ఎవరెవరితో చేశారో మీ మొన్న ఇంటర్వ్యూ చూస్తాను, అది స్వీటీ అంటే స్వీటీ అనండి, అసలు చాలా స్వీటీ అంటే స్వీటీ నిజంగా. నేను ఎంత నవ్వుకున్నాను స్వీటీ అంటే స్వీటీ అంటే ఈ నడగాల అసలు ఏమిటో విషయం ఏంటో నిజంగా. అంటే తను ఎట్లాంటిదంటే షార్ట్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ వేరేగా బిహేవ్ చేస్తాడు, షార్ట్ లేనప్పుడు క్యారావాన్ అసిస్టెంట్ అది హెయిర్ డ్రెస్సర్ అందరు కలిసి క్యారావాన్, వాళ్ళు కాఫీలు, వాళ్ళు ఫోన్లు అవి ఉంటాయి. దాని అక్కడ లొకేషన్లోనే ఉంటుంది. ఎవరికి ఏంటి ఏ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంది. చిన్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద ఆర్టిస్టు మన తెలుగు మాట్లాడలేరా అనుకునే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళకి, బౌన్స్ అవుతారు. అది స్వీటీ. అందుకే నేను గొప్పతనం చెప్తున్నాను. తనేదో చాలామంది హీరోయిన్తో పనిచేసాం. తను ఎందుకు గ్రేట్ అంటే షీఈ్ లైక్ యూ, షీఈ్ లైక్ మీ, షీఈ్ లైక్ షీ. తనగా ఉంటుంది, మీతో ఉన్నప్పుడు మీలా ఉంటుంది, నాతో ఉన్నప్పుడు నాలా ఉంటుంది. మన ముగ్గురు ఉన్నప్పుడు మా ముగ్గురిని సాటిస్ఫైడ్ అని ట్రై చేస్తూ ఉంటాం. విత్ హెర్, ఆవిడకున్న పరిధిలో ఆవిడ. అలాగా సరూర్ నగర్ మీకు తెలుసు ఆర్ఫన్ స్కూల్ ఉంది, తెలుసుకు నగర్ దాటినాక సరూర్ నగర్ ఆర్ఫన్ స్కూల్ ఉంది. నైట్ షూటింగ్ జరుగుతుంది. ఈవిడ ఏసీపీ డ్రెస్ అంటే జైల్ డ్రెస్ ఉంటుంది. జైల్లో ఏ డ్రెస్ యూనిఫామ్ ఇస్తారు కదా, ఆ యూనిఫామ్ డ్రెస్లో తను ఉంటే మురళీ శర్మ గారు ఈజ్ మా ఏసీపీ, మేము కానిస్టేబుల్. ఆ రోజు నైట్ ఆవిడని అరెస్ట్ చేసే సీను. ఆ సీను ఎక్కడుందని చూస్తే ఆ రోజు దసరా సెలవులు. నెక్స్ట్ డే పిల్లలందరూ దసరాకి మార్నింగ్ ఎవరి బస్సుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ షూటింగ్, నైట్ 10:30. స్వీటీ ఎక్కడ ఉంది చూస్తే సబ్బులు, వాళ్ళకి కావాల్సిన బకెట్లు, హాస్టల్లో సబ్బులు, బకెట్లు అండ్ బ్రష్లు, టూత్పేస్ట్లు అండ్ చాక్లెట్స్, ఇంకా వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇంత బాస్కెట్లో తీసి వాళ్ళకి పంచి, మురళీ శర్మ గారు వస్తే మీరు కొన్ని ఇవ్వండి అని చెప్పి, సీనిపాప నువ్వు కొన్ని ఇవ్వండి నాతో పంచి, అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ ముగ్గురం కలిసి వాళ్ళందరితో అంత్యాక్షరి, హిందీ పాటలు, తెలుగు పాటలు. వాట్ షీఈ్ ఆఫ్టర్ బాహుబలి. ఎవరైనా అలా బిహేవ్ చేస్తారు. ఇక నాకే ఆశ్చర్యం వేసింది. మేము కానిస్టేబుల్ డ్రెస్లో, ఆవిడేమో డ్రెస్సులు కూర్చొని అందరం ఫోటోలు ఇలాగా. అంటే మనం నటించాలని అవ్వదండి, అది పాయింట్ టు బి నోటెడ్. మీరు ఇలాగా చేస్తే 10 మందిలో మనకు పబ్లిసిటీ వస్తుంది, మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని నటించినా రాదు. దట్స్ వాట్ స్వీటీ స్వీటీ. ముందే ప్లాన్ చేసి ఆడు పొరపాటున పలానా వెంకట్రావుకి జయ అని బదులు రాజారావుకి జయ, అరే వెంకట్రావు సారీ అని అంటాడు. ఇది ఉండదుగా.
ఓపెన్గా ఏది ఉందో అది బయటకు వస్తుంది. అవును. అది తనకేంటంటే బై నేచర్ ముందు నుంచి కష్టపడి పైకి వచ్చింది ఆవిడ, చాలా కష్టపడి పైకి మాకు తెలుసు. స్టార్ అయిపోయినాక అన్నీ మర్చిపోతారేమో కానీ స్టార్ అయిపోయినాక తను అన్నీ గుర్తుంచుకోండి. నిజం. రియల్లీ షీఈస్ గ్రేట్. అండ్ ఆర్తి అగర్వాల్ గారు ఇంకందరూ చాలా సరదాగా. త్రిష అయితే వెరీ ప్రాక్టికల్. అసలు తనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆ బాడీకి ఎంత తిన్నా ఒళ్ళు రాదు. అదృష్టం. అస్సలు హీరోయిన్స్ ఎవరు అలా తినలేరు. దోశల మీద దోశలు దడా 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 అని తిన్నా అసలు అబ్బో ఎమ్మి అని తింటుంటుంది. అమ్మో నేను ఇది స్ప్రౌట్స్, ఇది మొక్కజొన్న పొత్తలు, ఇవి మొలకేసినవి అవి తినాలి ఏమీ లేదు. దోశలు చట్నీ శుభ్రంగా తింటారు తనతో. ఇంకేంటంటే ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్, సరదాగా. వర్షం అప్పటి నుంచి బాగా సరదాగా.